హాయ్ హలో నమస్తే. బాక్సాఫీస్ దగ్గర చియాం విక్రమ్ నటించిన ఆగస్టు 15న రిలీజ్ అయిన తంగలం మూవీ ఇప్పటికే 15 రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా 15 రోజుల్లో 70 కోట్ల దాకా గ్రాస్ అయితే సొంతం చేసుకుంది. మేకర్స్ మాత్రం ఈ సినిమా 100 కోట్లు దాటిందంటూ పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. మన దగ్గరకు వచ్చిన కలెక్షన్ల కన్నా ఎక్కువ కలెక్షన్ల పోస్టులో వేయటం కామనే. కోలీవుడ్ వాళ్ళు మాత్రం ఇది జెన్యూన్ న్యూస్ అని అంటున్నారు. ఆ విషయం అలా ఉంటే ఇక 15 రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా ఏరియా వారీగా ఎలాంటి కలెక్షన్ సాధించిందో ఒకసారి గమనిద్దాం. ఏపీ తెలంగాణ విషయానికి వస్తే నైజాంలో 2.10 కోట్ల దాకా షేర్ ని, లో 70 లక్షల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 1.85 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 4.60 కోట్ల దాకా షేర్ ని, అలాగే 9.15 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర 6.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ 15 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 1.90 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చిందనే చెప్పాలి. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 15 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే తమిళనాడులో 37 కోట్ల దాకా గ్రాస్ ని, తెలుగు రాష్ట్రాల్లో 9.15 కోట్ల దాకా గ్రాస్ ని, కర్ణాటకలో 4.30 కోట్ల దాకా గ్రాస్ ని, కేరళలో 3.20 కోట్ల దాకా గ్రాస్ ని, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 80 లక్షల దాకా గ్రాస్ ని, ఇక ఓవర్సీస్ లో అయితే 17 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 71.40 కోట్ల దాకా గ్రాస్ ని, 33.30 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ 66 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగగా 15 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా 32.70 కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రన్ ఆల్మోస్ట్ ఎండ్ స్టేజీకి రావడంతో ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఎంతవరకు రికవర్ చేసుద్దో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.